పిల్లలను కొంచెం ప్రొవోక్ చేయకుండా ఉంటే గనక, అంటే కౌంటర్ వీడియోలు కొన్ని తిరిగినాయి గదా! ఆడ ఉన్నదో లేదో తర్వాత పిల్లలు వేరే వీడియోలు చేసిర్రు గానీ, వాళ్ళను కొంత అర్థం చేసుకొని సావధానంగా మాట్లాడుంటే గనక, బహుశా ఇంత దాకా వచ్చుండేది కాకపోవచ్చు గదా! అస్సలే కాకపోవు. నిజమే అంతదాకా వచ్చేది కాదు. వాళ్ళకు కాజే ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా ఉంటాయంటే, మన దగ్గర దీనికి ఒక చరిత్ర ఉంది కదా! మనకు తెలుసు కదా ఇది. ఏం చరిత్ర ఉండేది మన దగ్గర? రైతాంగ ఉద్యమం చాలా గొప్ప ఉద్యమం ఆ రకంగా చూసినప్పుడు. సాంప్రదాయంగా మనం అందరం అనుకునే ఒక ఉద్యమం. వాళ్ళు అంటే ఎన్ని తేడాలు దీనిలో ఎన్ని పాఠాలున్నాయంటే, వాళ్ళు ఏం చేసినారు, పేద ట్రాక్టర్లు తెచ్చి మొత్తం గుడారాలేసి వంటలు వండుకొని తినుడు అక్కడున్నారు బార్డర్‌లో. వాళ్ళ ప్రపంచం అది. ఢిల్లీలోకి ప్రవేశించిర్రు, ఊరేగింపులు ఎన్ని రోజులున్నా కూడా వాళ్ళే అన్నాలు వండుకునుడు, తినుడు, ఉండుడు వాళ్ళ తరహా. వీళ్ళ తరహా వేరు. సరే అదాన్ని కూడా పట్టించుకోలేదా? సీఏఏ మీద పట్టించుకోలేదా? తర్వాత షాన్బాగ్‌లో జరిగినది పట్టించుకున్నారా? తర్వాత ఎందుకంటే వాళ్ళకి అవి కలిసొచ్చినాయి. ప్రచారం చేయగలిగినారు. రైతాంగాన్నేమో ప్రపంచం పట్టించుకోలేదు. మీరెంత ప్రయత్నం చేసినా. ఎందుకంటే ప్రపంచం వర్చువల్ వరల్డ్‌లో ఉంది. ప్రపంచం మీతో ఉండాలంటే మీరు వర్చువల్ వరల్డ్‌లో ఏదో ఉండాలి. లేదు. రైతాంగానికి వచ్చే మద్దతు రాలేదు. వాళ్ళ ఆత్మహత్యలకు ఉండే సానుభూతి కూడా లేదు. ఎందుకంటే రైతాంగం అనేది దీంట్లో భాగం కాకుండా పోయింది. దురదృష్టవశాత్తు 100 సంవత్సరాల్లో రైతాంగం అనేది వెన్నెముక అనడం తప్ప రైతాంగం దానివల్ల ఉద్యమాన్ని విఫలం చేయగలిగినారు. ఇంత పెద్ద ఉద్యమం అది. కానీ ఈ ఉద్యమం తరహా వేరు. సరిగ్గా వాళ్ళు విఫలమైన చోట వీళ్ళు సఫలమైనారు. అవి మొదలు చర్చలు చేస్తే వీళ్ళకి కాజు లేదు. లేదా ప్రధాని రాజీనామా చేస్తే కాజే లేదు. ఇప్పుడు జరిగింది మొదలే చేస్తే. కానీ వీళ్ళు ఏం చేసినారు, ఈ ఉద్యమాలను అణచివేసినట్టుగానే దీన్ని అణచివేస్తామని పోలీసులను ప్రయోగించినారు ముందు. పోలీసులు ప్రయోగించిన తర్వాత పిల్లెట్స్ దాకా పోయింది అది. అవి దృశ్యాలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం మేల్కొన్నది. రెండోది ఈ కాజులో తల్లిదండ్రుల గోస ఉన్నది. ఈ కాజులో చనిపోయిన పిల్లల గోస ఉన్నది. ఈ కాజులో ఎప్పటికిట్లనే అనే ఒక గోస ఉన్నది. ఈ గోసతోటి ఐడెంటిఫై అయినారు. అరే చిన్న విషయం అడుగుతున్నారు వీళ్ళు. అవును లీకేజీలు ఉన్నది నిజమే. పలగాలు చచ్చిపోయారు నీట్ ఎగ్జామ్స్ తోటి. చాలామంది చచ్చిపోయారు కదా. వాళ్ళందరికీ న్యాయం చేయాలని అంటున్నారు. ఆ తల్లిదండ్రులందరూ ఐడెంటిఫై అయినారు. రాసిన తల్లిదండ్రులు ఐడెంటిఫై అయినారు. ఈ పరీక్షల బాధను అనుభవిస్తున్న వాళ్ళు ఐడెంటిఫై అయ్యారు. ప్రపంచం ఐడెంటిఫై అయింది. యూత్ ఐడెంటిఫై అయింది. ఇది వీళ్ళ ప్రచారముకు దోహదం చేసింది గవర్నమెంట్ విధానాలు. అంటే నిరంకుశంగా దీన్ని అణచేద్దాం అనుకున్నారు. కానీ అక్కడనే నిరంకుశం బంతి నేలగొడితే అని చెప్తాం కదా, అది రుజువైంది. కానీ సార్ ఇక్కడ ఆధునిక తరంలో కూడా బహుశా గాంధీ, అంబేద్కరు భారతదేశ ఆత్మ, గాంధీ, అంబేద్కరు భారతదేశంలో వారు అర్థం చేసుకున్నంతగా బహుశా ఎవరు అర్థం చేసుకోలేదు అని అంటే, ఒకవేళ వీళ్ళు అర్థం చేసుకున్నంతగా పటేల్కు, నెహ్రూకు అర్థమైంది. వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళి, కానీ పదే పదే గాంధీ, అంబేద్కర్ అనివార్యం అవుతూ ఉన్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజానికి తెలంగాణ ఉద్యమం అప్పుడు చాలా ఆశ్చర్యంగా మేము ట్యాంక్ బండ్లో, నేను ఎందుకు చెప్తున్నా ఇది ప్రత్యేకంగా అంటే, మేము ఇట్లా ఏదో అందరము అందరం ఉంటుంది. ఫస్ట్ టైం నోట విన్నాను నేను ఇది. గాంధీ ప్రాసంగికత పెరుగుతున్నది ఆశ్చర్యంగా. తెలంగాణ ఉద్యమం ఏదో విగ్రహం దగ్గర ఏదో నిరసన చేస్తున్నా ఉండేది అలా పక్క నిలబడ్డావు అన్న తర్వాత నేను అన్నట్టు నేను అంతకుముందు రాసిన గాంధీ ప్రాసంగికత గురించి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. చరిత్రలో కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయి, మనం ఒక దృష్టితోటి గాంధీని నిరాకరిస్తాం కావచ్చు, ఇట్లా ఫలానా ప్రతినిధి అని అంటాం. ఇంకా మనదంతా మార్క్సిస్టు ఆ ధోరణి ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఏమంటాం, గాంధీ ఫలానా వాళ్ళ ప్రతినిధి, బూర్జువా ప్రతినిధి ఏదో అంటాం. అంబేద్కర్ బూర్జువా ప్రతినిధి అంటే కోట్ వేసుకున్నాడు, బూర్జువా ప్రతినిధి ఏదో మనం మాట్లాడేటన్ని మాట్లాడదు. కానీ వాస్తవం అది కాదు. సరిగ్గా మీరు చెప్పింది కరెక్ట్. భారతదేశం ఆత్మను పట్టుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇండియన్ నాయకులు, ఫిలాసఫర్స్, మార్గనిర్దేశకులు. కరెక్ట్గా గాంధీ అండ్ అంబేద్కర్ ఆత్మను పట్టుకున్నారు. కానీ వాళ్ళు ఎవరి ప్రయోజనాలు నెరవేర్చిననే మళ్ళీ వేరే విషయం. గాంధీ చర్చకు దానికి నేను పోను, ఎందుకంటే ఆ లిమిటేషన్ అది వదిలిపెడదాం. కానీ గాంధీ ఎప్పటికైనా ప్రాసంగికత ఉంది, ప్రపంచానికే ప్రాసంగికత ఉంది. మీరు ఒక పువ్విస్తే లాఠీతో కొట్టేవాడు తేడా వస్తుంది. ఆలోచనే కదా అది. అట్లాగే నువ్వు ముందరికి పోతున్నావని ఆపుతున్నావు. ఈ ఉద్యమంలో చాలా వీడియోస్ ఉన్నాయి. నువ్వు రాయేస్తున్నావని ఆపుతున్నావు. అయితే మనం అయిపోతాము అనే సెన్స్ ఒకటి క్యారీ అవుతుంది. తెలంగాణ ఉద్యమానికి దీనికి కొన్ని సాపత్యాలు చెప్పుకోవాలంటే అదొకటి ఉంది. తెలంగాణ ఉద్యమంలో కూడా మొత్తం 14 సంవత్సరాలు 16 సంవత్సరాల ఉద్యమంలో ఎన్నడూ కూడా ఎవరము కూడా అది ప్రీచ్ చేయలేదు. అంతకుముందు జరిగిన ఉద్యమంలో ఉంది అది. ఆంధ్ర భగవ అనే సెన్స్ క్యారీ అయింది. ఆస్ట్రేలియా మీద దాడులు చేసి ఈసారి కాన్షియస్లీ మనం శాంతియుతంగా చేయాలి. అది ఏమన్నా కానీ అరే పెద్దవి జరిగినాయి కదా,
విగ్రహాలు కూలగొట్టడం వేరే విగ్రహాలు అవి పోయినా సరే అది వేరే విషయం, అదొక్కటే ఇన్సిడెంట్. ఒక్కరిని చటాన చంపదెబ్బ కొట్టలే. కారణం ఏమిటంటే నిజంగానే అహింసా మార్గం ద్వారా మనం సాధించవచ్చనే పట్టుదల. వీళ్ళు సాధించి చూపించినారు. అది నిజంగానే అహింసా మార్గంలో వాళ్ళు ప్రతిఘటన చేసినారు. ప్రతిఘటన వేరు, మనం దాడి చేయడం వేరు. దాడి చేస్తే ఈ భారతదేశంలో నేపాల్ను చూసినాం, బంగ్లాదేశ్ని చూసినాం. అసలు జంజీ అనేది ఒకసారి వీధుల్లోకి వస్తే శ్రీలంకను చూసినాం. అధ్యక్ష భవనం సరే చిన్న దేశాలు పోగలిగినారు, కానీ మన దగ్గర అంత ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం. బలమైన స్టేట్ ఇది, మనం పోయి అధ్యక్ష భవనం దాకా పోతాం అనేది కూడా ఊహించకూడదు. కానీ అంటే అట్లాంటి మూడ్ లేదు వీళ్ళలో. వీళ్ళు అందుకోసమే కదా జాతీయ జెండా రాజ్యాంగం. ఏమనంటే రాజ్యాంగం పట్టుకుంటున్నారు. ఏం చేస్తావు ఇక నువ్వు? రాజ్యాంగం పట్టుకున్నాను ఏం కొడతావు నువ్వు? అరే నేను శాంతియుతంగా ఉన్నాను, నన్ను కొట్టకు అని అంటున్నావు. నన్ను ఎందుకు కొడుతున్నావు అంకుల్ అని అడుగుతున్నారు వాళ్ళు. అవును ఎందుకు కొడుతున్నావు అంకుల్? నేను ఏమన్నా, నేను మోర్చా చేస్తున్నా, నాకు ఎక్కువ అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఉండకూడదా నాకు? చెప్పకూడదా నేను లోకం మీదకి? లీకేజ్ ఉంది, ఈ లీకేజ్ నేను అది చేయాలా వద్దా? చెప్తున్నా. ఎందుకు కొడుతున్నావు నన్ను? జంతర్ మంతర్లో ఎవరైనా చేస్తారు కదా ఇవి, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగిర్రు. అంటే భారతదేశంలో ఇప్పటికీ కూడా అంబేద్కర్ ఏమో ఎవరైతే రిచ్డ్ ఆన్ ఎర్త్ అభాగ్య జీవులో, ఎవరైతే ప్రపంచంలో అత్యంత హీనమైన బతుకుదెరుకులోనైనారో బికాజ్ ఆఫ్ అగ్రవర్ణ దురహంకారాల వల్ల కావచ్చు, అగ్రవర్ణ ఐడియాలజీల వల్ల కావచ్చు, మనువాదం వల్ల కావచ్చు, ఎవరైతే ప్రపంచంలో 60% మంది భారతదేశంలో హీనమైన స్థితిలో ఉన్నారో వాళ్ళని అడ్రస్ చేసిన వాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అడ్రస్ చేసినవాడు ఏకైక వ్యక్తి అంబేద్కర్. ఇప్పటికీ అతనే ఐడియాలజీలో వీళ్ళకి ఏమైనా మార్గం చూపించినవాడు అతనే. కమ్యూనిస్ట్ ప్రణాళికల్లో కూడా ఇవి లేవు. వీళ్ళని అభాగ్య జీవులను గుర్తించడం వర్గ కారణంగా గుర్తిస్తారేమో కానీ, పేదరికం కారణంగా గుర్తిస్తారేమో కానీ, భారతదేశంలో ఇదొక సెక్ట్ ఉంది. కులం ఉన్నంత కాలం అంబేద్కర్ ఉంటాడు. ఈ సెక్ట్ని అన్యాయంగా రక్త మాంసాలతోటి సహా వాళ్ళని పూడ్చిపెడుతున్నాం మనం. ఈ శక్తిని మనం కాపాడుకోవాలి. అంటే చదువుకో, పోరాడుకో, చదువు పోరాడు, అధ్యయనం చేయి, పోరాడు అని అన్నాడు. వీళ్ళు చేసిన పని అదే. అందుకే ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని చెప్తున్నాను నేను, ఇండియన్ హిస్టరీలో దిప్కే అనే ఒక దళిత యువజనుడితోటి ప్రపంచం కలిగింది. నేను విన్న స్లోగన్స్ అక్కడ భారత్ మాతాకు జై, జై భవానీ వీర శివాజీ, వందే మాతరం, జై సంవిధాన్. ఈ స్లోగన్స్ నేను అక్కడ వీడియోలో వినబడినాయి. భారతదేశంలో కొత్త తరము, దీనికి కొంచెం ఒక అదనపు జోడింపు. హిందూ జీవన విధానంలో ఉన్న ఒక గొప్ప లక్షణము అది బహుళత్వం. ఆ బహుళత్వం అనేది ప్రేమ గుణాన్ని, దయాగుణాన్ని, ఇతరులను ప్రేమించే లక్షణాన్ని 800 ఏళ్ళు వేరే వేరే వాళ్ళు పరిపాలించరు, 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరు. అయినా హిందువులలో ఉన్న బహుళ జీవన విధానం చెక్కు చెదరాలి. హిందూ మతం అట్లే ఉన్నది, హిందువులు అలాగే ఉన్నారు. అది ఆ ప్రేమ గుణం అనేది ఈ పిల్లల్ని ఇట్లా కదిలించిందా? డెఫినెట్గా మనలో అన్ని మూలాలు పనిచేస్తుంటాయి. ఈ అన్ని మూలాలు పనిచేయడం మీరనే ఇప్పుడున్న వాల్యూ సిస్టమ్స్, అంటే సర్వమతాలు కలిసి ఉండడం, లేకుంటే సర్వ కమ్యూనిటీస్ కలిసి ఉండడం, అంటే మీరు చెప్పిన డిఫరెంట్ నినాదాలన్నిటికీ పనిచేయడం అనేది నిజంగా అక్కడ కనబడ్డది. ఈ కనబడ్డది ఇదొక్క సందేశమే ఇవ్వలేదు. అంటే భారతీయ జీవన విధానంలో ఉన్న వాల్యూ సిస్టమ్స్ ప్రకారంగా అక్కడ దాన్ని చూపించినారు. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ 12-14 సంవత్సరాల కాలంగా లేదా 100 సంవత్సరాల కాలంగా జరుగుతున్న లౌకికవాదం అనేది భారతదేశానికి సరిపడదనే వచ్చే సిద్ధాంతాన్ని బద్దలు కొట్టింది ఫస్ట్ టైం ఈ ఉద్యమం.